ఇక కవిత కూడా ఏదో మాట్లాడుతుంది. సిద్దిపేట నుంచి పోటీ చేస్తే అక్కడ కాకపోతే బోధన నుంచి మే నెలలో కొత్త పార్టీ సామాజిక తెలంగాణ లక్ష్యం. ద్రోహులు పక్క నుంచుకొని ద్రోహాల గురించి కేటీఆర్ మాట్లాడటం ఒక విడ్డూరంగా, అంటే వాళ్ళ అన్నను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడింది. కేబినెట్ భేటీలు అప్పుడు ఎర్రవెల్లిలో జరిగితే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నాయి. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్, తెలంగాణలో బీజేపీ కనుమరుగయ్యే స్థితికి వచ్చింది. జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ తనను ఓడించింది, కవిత గుర్చుకోవాలని, ఏ పార్టీ తనను ఓడించిందో కవిత గుర్తుంచుకోవాలని ఇటు బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా కౌంటర్లు ఇచ్చిండు. అంటే ఏమో తెలంగాణలో బీజేపీ కనుమరుగే పరిస్థితి ఉందో ఆమె ఎప్పుడైతే మాట్లాడిందో దానికి వెంటనే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా కౌంటర్ దాఖలు చేసింది. తనను ఏ పార్టీ తనను ఓడించిందో కవిత గుర్తుంచుకోవాలి, ఇంతకీ గుర్తుంచుకోవాలి. తన వల్ల ఇక్కడ ఒరిగేది ఏమీ లేదంటూ కూడా ఆయన కొద్దిగా ఎటకారంగా స్పందించినట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఆమె అప్పుడు ఎర్రవెల్లిలో కొనసాగితే సమావేశాలు మొత్తం క్యాబినెట్ భేటీలు ఇప్పుడు బీఆర్ఎస్లో ఎర్రవెల్లిలో జరిగాయి, కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. అప్పుడు ఎర్రవెల్లిలో జరిగాయి, ఇప్పుడేమో ఢిల్లీలో జరుగుతున్నాయంట. ఢిల్లీలో అంటే మరి ఢిల్లీలో కాకపోతే మీ ఇంట్లో జరుగుతాయి. వాళ్ళ క్యాబినెట్ వాళ్ళ అధికారం మొత్తం అక్కడే ఉంది. వాళ్ళకి అధిష్టానం నుంచి పిలుపు లేనిది ఆ రాహుల్ గాంధీ ఏం చేయలేడన్న విషయం ఎవరికి తెలియదు, సామాన్య ప్రజలకు కూడా తెలుసు. అక్కడే జరుగుతాయి, ఢిల్లీలోనే క్యాబినెట్ మొత్తం జరుగుతుంటే ఆ నిర్ణయాలు వచ్చి ఇక్కడ మాట్లాడతారు. ఇక ఎర్రవెల్లిలో ఎందుకు జరిగినాయి అంటే అప్పుడు మాట్లాడాల్సింది. కవిత స్పందించిన విధానం బాగుంది. క్యాబినెట్ భేటీలు అప్పుడు ఎర్రవెల్లి అంటాం బాగానే ఉంది. మరి అప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీరు ఓడిపోయినప్పటికీ మీకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది, అది మీ కుటుంబం, మీ కేసీఆర్, మీ నాన్నగారు. మీరు అప్పుడు స్పందించినట్లయితే మీరు అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉండి సమావేశాలు జరగాల్సింది ఇక్కడ కాదయ్యా నాన్నగారు, ఇక్కడ కాదు సమావేశాలు జరగాల్సింది, మనం అసెంబ్లీలో సమావేశాలు జరగాలి, లేకపోతే క్యాబినెట్ భేటీలు ఇక్కడ జరగాలి, వాళ్ళకి మనకు సచివాలయంలో జరగాలి. ఇట్లా మీరు అప్పుడు చెప్పుకుంటే బాగుండేది. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఏదో బురద తల్లినట్లు, అప్పుడు తిట్టాలి కాబట్టి తిట్టినట్టు ఎర్రవెల్లిలో జరిగినాయి అని విమర్శించడం అయితే కవిత గారు ఆలోచించుకోవాలి. దాని గురించి మనం పెద్ద ఎత్తున మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఇక బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ కనుమరుగైందన్నది. సిద్దిపేట నుంచి పోటీ చేస్తా, అక్కడ కాకపోతే బోధన నుంచి. మళ్ళీ ఇదేంది డైరెక్ట్ సిద్దిపేటలో పోటీ చేయాలా? హరీష్ రావుని టార్గెట్, మీ టార్గెట్ హరీష్ రావు. సిద్దిపేట నుంచి ఎందుకు పోటీ చేయాలి? మీకు బీఆర్ఎస్ టార్గెట్, మీకు బీఆర్ఎస్ టార్గెట్, లేకపోతే కాంగ్రెస్ టార్గెట్ అనుకుంటే అటు పోతే రేవంత్ రెడ్డి కొడంగల్ ఉంది, లేకపోతే మీ బీఆర్ఎస్లో ఇప్పుడు A1 A2 అంటే పార్టీ కీలకం కేసీఆర్. మీ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అయితే కేసీఆర్ మీద పోటీ చేయాలి. బీఆర్ఎస్ టార్గెట్ కేసీఆర్ మీద గజ్వేల్లో పోటీ చేయండి, మీ నాన్నగారే టార్గెట్ అయితే. లేకపోతే పార్టీలో కీలకం మీ అన్న విడ్డూరం అది ఇదని మాట్లాడుతున్నారు కదా, గొప్ప గొప్ప మాటలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి కేటీఆర్ మీద పోటీ చేయండి. కేటీఆర్ వచ్చి సిరిసిల్ల పోటీ చేయాలి. హరీష్ రావు ఎందుకు అవుతుండు మీకు టార్గెట్? హరీష్ రావే టార్గెట్ ఎందుకు అవుతుండు అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో మీ కేటీఆర్, మీ అన్నకి, మీ సొంత అన్నకి కేటీఆర్ మీకు ఏమన్నా పోటీ కానీ భావిస్తున్నట్లయితే మీరు భావిస్తున్నారు కాబట్టే ఆడ పోటీ చేస్తా అంటున్నారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి, హరీష్ రావు ప్రాబల్యం తగ్గించడానికి ఆడ పోటీ చేస్తున్నట్టారా? మీకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ అయితే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసి ఉన్నట్లయితే, బీఆర్ఎస్ఏ మీకు కీలకమైనట్లయితే మీరు అక్కడ పోటీ చేయండి. లేదంటే కాంగ్రెస్కు మీరు అనుకూలంగా లేకపోతే కాంగ్రెస్ మీద కూడా మీకు సరైన ప్రజలకి కాంగ్రెస్ కూడా మంచిగా చేయనట్లు మీరు భావించినట్లయితే కొడంగల్లో పోటీ చేయండి రేవంత్ రెడ్డి మీద. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఉండు, అక్కడ మీకు ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఉండు, అక్కడ పోటీ చేయండి. ఆడ కాకుండా సిద్దిపేటలో పోటీ చేస్తున్నారు, సరే సిద్దిపేటలో పోటీ చేయండి. సిద్దిపేటలో పోటీ చేస్తే అదే కన్ఫర్మ్ చేయాలి, నేను సిద్దిపేటలో పోటీ చేస్తా, సిద్దిపేట నుంచే నా రాజకీయ ప్రయాణం అని కవిత స్పష్టంగా చెప్పాలి. మళ్ళీ లేదంటే ఆయన క్వశ్చన్ మార్క్ ఏంది? లేదంటే ఆయన సెకండ్ ఆప్షన్ ఎందుకు బోధనలు నేను ఎందుకు పోటీ చేస్తా, అక్కడ కాకపోతే నేను ఎందుకు అంటే రాజకీయంగా నేను కవిత పార్టీ పెడుతుంది. పార్టీ పెట్టి కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్లో కీలక నేత అయినటువంటి హరీష్ రావు మీద పోటీ చేస్తుంటూ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? మీరు హైప్ క్రియేట్ చేసుకొని తీరా హైప్ వచ్చేసాక నేను ఇక్కడ గెలవను, హరీష్ రావు మీద నా వల్ల కాదని తప్పించుకునే మార్గం ఏమైనా చేస్తున్నారా? హరీష్ రావుతో గెలవడం కష్టంగా భావించి ముందస్తుగానే ప్రీ ప్లాన్డ్గా నేను అప్పుడే చెప్పాను కదా ఇక్కడ కాకపోతే అక్కడ పోటీ చేస్తానంటూ మళ్ళీ బోధనకి షిఫ్ట్ అయ్యే మార్గం చేస్తున్నారా? అందుకోసమే బోధన ఎంచుకుంటున్నారా? కవిత అసలు ఏంది, కవిత టార్గెట్ ఏందో మరి పార్టీ పెడుతుందో పెట్టట్లేదో చూడాలి. అది కూడా తొందరలో నిలబడుతుంది. గతంలో జూన్లో పార్టీ పెడతాను, జూన్ 2వ తారీఖు పార్టీ వస్తుందని చెప్పి ఇప్పుడు ఒక నెల ముందుకు వచ్చి మేలోనే పార్టీ పెడతా ఉంటుంది. తన లక్ష్యం, సామాజిక లక్ష్యం,
సామాజిక లక్ష్యము అదే అంటుంది, పార్టీ పెట్టడము తెలంగాణ సామాజిక లక్ష్యమే ఉంటుంది. సరే, రాజకీయ పార్టీలు అన్నాక ఎవరైనా పెట్టచ్చు, ఇక్కడ స్వాతంత్రం ఉంది, పార్టీలో ఎవరైనా కామన్ మ్యాన్ కూడా పార్టీ పెట్టచ్చు. పార్టీ దాన్ని నిలుపుకోవడం ఇంపార్టెంట్. పార్టీ ఎవరైనా పెట్టచ్చు, పార్టీ పెట్టుకున్న తర్వాత